హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం మొక్కజొన్న చిప్స్తో లడ్డూలు అయితే చేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా. వీటికి రెండు అండి ఇంగ్రీడియంట్స్ ఉంటే చేసుకోవచ్చు. బెల్లం చిప్స్ ఉంటే చేసుకోవచ్చు అండి. ఇగోండి చిప్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. దీనికి నేను పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ వేడవనివ్వాలి. చిప్స్ వేయించుకోవడానికి ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఈ చిప్స్ని మనం ఇగోండి కప్పు నిండా తీసుకున్నాను. పావు కిలో ఉంటాయండి ఇవి, 250 గ్రాములు. ఈ చిప్స్ని మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి. ఇవి చాలా సింపుల్గా వేగిపోతాయండి వడియాల్లాగే. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. ఇదిగోండి ఆయిల్ ఇలా వేయించుకొని తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకో కొన్ని మిగిలినవి అలాగే మిగతా అన్నీ వేయించుకొని తీసుకోవాలి. ఆయిల్ పెద్ద మంటే పెట్టాలండి, చిన్న మంట పెట్టకూడదు. ఆయిల్ వీటిగానే ఉండాలి ఇవి వేగడానికి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించుకున్నాను నేను మొత్తం అన్నింటినీ. వేయించుకున్నాక వీటిని పెద్దగా ఉంటాయి కదండి, వాటిని కొంచెం ఇలా సిదుపుకుంటే చేతితో సరిపోద్ది. ఇదిగోండి పేనం పెట్టుకున్నాను నేను పాకానికే. ఈ కప్పుతో 2 కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను నేను. బెల్లం తీసుకుని వేసుకున్నానండి పేనంలోని. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోని వాటర్ వేయాలండి. ఒక అరకప్పు వాటర్ అయితే సరిపోద్ది. బెల్లం కరిగించుకోవాలండి. బెల్లం అలా కలుపుతూ ఉండి పాకం వచ్చేంత వరకు ఉండపాకం చేయాలండి. దీన్ని ఉండపాకం వచ్చే వరకు కలపాలి. ఇవి రెండే ఉంటే సరిపోద్దండి. బెల్లం అని చిప్స్ ఉంటే సరిపోద్ది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, హెల్తీ అండి ఇవి. ఇదిగోండి ఇలాగ ప్లేట్లోకి వాటర్ అయితే తీసుకుని ఇలా చూసుకోవాలి ఉండపాకం అయ్యిందా లేదా అని. ఇదిగోండి ఈ విధంగా అయితే అవ్వాలి. ఉండపాకం అవ్విందండి. ఇప్పుడైతే మనం వేయించుకుని వేసుకుంటున్నాం పాకంలోని. కొంచెం కొంచెం వేయించుకోవాలండి ఇవి, కొంచెం కొంచెం వేయించుకొని కలుపుకోవాలి. స్పీడ్గా కలపాలి, లేదంటే పాకం ఒక పక్కన ఈ వేసిన చిప్స్ ఒక పక్కన ఉండిపోతాయి. అలా వేయించినవి మొత్తం మిగతా అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలండి. స్పీడ్గా కలుపుకోవాలి. ఏమాత్రం వదిలేసినా పాకం వేరేగా ఉండిపోద్ది, చిప్స్ వేరేగా ఉండిపోతాయి. అలాగే మిగతావన్నీ వేయించుకున్నవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఈ పెద్ద దాంట్లోకి అయితే తీసుకుందామండి. ప్యానం చిన్నగా ఉంది కాబట్టి పెద్ద దాంట్లో వేసుకున్న తర్వాత వీటిని మనం గరిటెతోనే కలపాలండి, చేయి పెట్టకూడదు. చాలా బెల్లం పాకం చాలా వేడిగా ఉంటుంది. ఇగోండి ఈ విధంగా వచ్చింది, పాకం పీల్చింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండేదాకా ఇలా గరిటెతోనే కలపాలండి, చేయి పెట్టకూడదు. బెల్లం పాకం ఇందులో కలిసే వరకు కలుపుకోవాలండి. ఇగోండి చూపించిన విధంగా ఈ విధంగా చేతితో లడ్డూల్లా చుట్టుకోవాలి గోరువెచ్చగా ఉండగానే. ఇగోండి ఈ విధంగా చుట్టుకోవాలి, చాలా గట్టిగా చుట్టాలండి. ఇగోండి ఈ విధంగా చుట్టుకోవాలి వీటిని. ఈ పిల్లలకి పెట్టడం వల్ల చాలా హెల్తీ అండి, బలం కూడానే. ఇందులో ఏమీ హానికరమైన ఏమీ లేవు, బెల్లం చిప్సే కాబట్టి మంచి ఇవి. వీటిని మనం ఒక డబ్బాలో అయితే పెట్టుకోవాలండి, బయట వదలకూడదు, మెత్తగా అయిపోతాయి. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.